ఇప్పుడు ప్రొఫెషనల్ విషయాలకు వస్తే అంటే కొన్ని మాట్లాడుకున్నాం అనుకోండి. మీరు బిగినింగ్లో ఫస్ట్ యాక్టింగ్ కెరీర్కి వచ్చిన ముందు ఫస్ట్ మీరు పూరి జగన్నాథ్ గారి సీరియల్లో చేశారని, డిడిసి దూరదర్శన్ వందే మాత్రం 30 years ఇండస్ట్రీ క్యారెక్టర్ అప్పుడే చేశారని. అవును, అది చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్స్. చెప్పాలి అది? చెప్పండి. అది ఇంట్రెస్టింగ్గా ఉంటే చెప్పండి. అంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చెప్పండి. అప్పుడు రుతురాగాలు అన్న సీరియల్కి నేను సెలెక్ట్ అయ్యాను క్యాస్ట్లో. ఒక రోల్ ఏదో ఇచ్చారు, బట్ ఏదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లేట్ అయింది. సో ఆ టైంలో ఏంటంటే నేను ఫైనాన్షియల్గా బాగా టైట్ పొజిషన్ అది. అంటే ఇంటి నుంచి కూడా ఏం తెచ్చుకునే పరిస్థితి లేదు. కొంచెం జాగ్రత్తగానే ఉండేవాడు డబ్బుల విషయంలో, బట్ ఆ వర్క్ లేదు. సీరియల్ దాదాపుగా ఒక 4 రోజుల పైన ఆపేసినట్టు గుర్తు. అప్పుడు ఎటువంటి ఇన్కమ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటే మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఒకసారి ఫోన్ చేశాడు నాకు. అంటే ఫోన్ లేప్పుడు పేజర్ చేసి ఇలాగ ఎక్కడున్నావు ఏంటంటే ఇలాగ రూమ్లోనే ఉన్నాను. అంటే ఇక్కడ పలానా సీరియల్ షూటింగ్ జరుగుతుంది రా, జూనియర్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్. ఓకే సార్ ఒక్కసారి స్టేక్ నా బ్యాక్ అంటే అదేంటిది అంటే రా, డబ్బులు వస్తాయి కదా, ఒక కన్వీన్స్ అవి ఇవి కలిపి 100 రూపాయలు వస్తాయి. ఎందుకు బాధ, నాకేంటి పరిస్థితి అనిపించలే. ఓకే ఎలాగైనా నన్ను అర్హుడిని అనుకున్నాడు కదా అనుకున్నాను. ఏంటో వెళ్ళిపోయాను. వాకబుల్ డిస్టెన్స్ నేను ఉన్న రూమ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాను. ఆ హోటల్లో షూటింగ్ జరుగుతుంది అదే ఒక లొకేషన్లో. అక్కడ ఇంకా టిపికల్ జూనియర్ ఆర్టిస్టులు పడే వేదన ఏంటో నాకు ఆ ఒక్క రోజులో చూపించారు మొత్తం అక్కడ యూనిట్ అంతా. డ్రెస్సుల దగ్గర నుంచి నాకు సరిపోను ఇవ్వటం, అంటే క్రౌడ్లో ఇలా వాళ్ళకి తెలుసు కదా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, వాళ్ళకి వేసుకో అని చెప్పి డ్రెస్సులు ఇస్తే అతను కొంచెం టైట్ అయిపోయి నాకు ఇలా కాదు అంటే దానికి ఏదో ర్యాష్గా మాట్లాడే అప్పుడు ఒక కాస్ట్యూమ్ అసిస్టెంట్ అతను, ఎవరు మెయిన్ చీఫ్ కూడా కాదు, కొంచెం ర్యాష్గా మాట్లాడి ఇచ్చింది వేసుకో ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని. బాబోయ్ ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నారు, అస్సలు అలవాట్లేదు. పైగా ఏంటనుకొని వెళ్ళాను, నిల్చున్నాను. అక్కడ ఏం జరిగిందంటే డైరెక్టర్ పేరు పూరి జగన్నాథ్ అని చెప్పారు. ఓకే చూశాను. ఆయన అప్పటికి అతను ఇంకా సినిమాలు తీసినట్టు లేదు, ఇంకా అట్లా లేదు, తీస్తే నాకు తెలిసి ఉండేది కదా, లేదు. అప్పుడు అతను దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ జోగి నాయుడు అని ఒక అతను ఉన్నాడు, బాగా ఫేమస్ యాంకరు, యాక్టరు. సో యాక్చువల్గా జరుగుతోంది సీన్. నేను అదే మన రెవల్యూషనరీ స్టోరీ ఇన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో అనమాట, ఇండిపెండెన్స్ స్టోరీ. సో దానికి సంబంధించి సీన్ ఏదో తీస్తున్నప్పుడు పెద్ద ఒక ఆయన డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను క్రౌడ్లో వెనక నిల్చొని ఉన్నాను. ఎప్పటికీ అవ్వట్లేదు ఆ టేక్. ఇక్కడి నుంచి ఖడ్గం సీనే, ఇంకేమీ లేదు. అంటే మరి ఖడ్గంలాగా టప్పని పేపర్ లాగేసి నువ్వు వెళ్ళిపో అది కాదు, కానీ చాలా ఇబ్బంది పడతా ఉంటే జోగి నాయుడు గారు అక్కడికి పక్క వస్తే నేను పిలిచాను, ఏదో పని మీద వస్తే సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తారా, ఈ డైలాగ్ నేను చెప్పేస్తాను, నా బాధ ఏంటి వెయిటింగ్ ఎక్కువైపోతుంది, పాపం డైరెక్టర్ లేట్ అయిపోతుంది, ఇలా అది ఎవరైనా చెప్తే అయిపోతుంది కదా, అతనే ఎందుకు అన్న దీంట్లో అంటే అంత టైం వేస్ట్ చేయడం అవసరం అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి నాయుడు అన్న వ్యక్తి అసలు నన్ను అబ్లెస్ చేయాల్సిన పని లేదు, అతను వినాల్సిన అవసరం లేదు. అతను కొంచెం కొంచెం రఫ్గానే ఉంటున్నట్టు అనిపించింది అతని బాడీ లాంగ్వేజ్. కొంచెం మరి ఎందుకు అడిగేశాను ఒకసారి ఇలా షార్ప్గా నన్ను చూసి ఒకసారి డైలాగ్ చెప్పడం వచ్చా సార్ అంటే ఒక సీరియల్లో చేస్తాను రుతురాగాలని, అది ఇంకా అది డైలాగ్ చెప్పడం వచ్చారు అదా అని అడిగాను. సారీ సార్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి కదా, వచ్చాను అన్న. సరే ఒకసారి ట్రై చేయండి, సీన్ పేపర్ కాపీ అని దగ్గర ఉంది. అక్కర్లేదండి వచ్చి ఆల్రెడీ అన్న. ఎలా అని ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే విన్నాను సార్. ఒక పిచ్చి లుక్, అంటే ఆయనకి చిన్న నవ్వు వచ్చేస్తుంది లోపల నుంచి. రే ఏంటిడు అంటే అది ఓవర్ యాక్షనా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఇదేంటి, నాకేంటి ఆత్రం. నేను ఇదే కాగితం తీసుకుని 10 నిమిషాలు అటు ఇటు తిరిగినా, బట్ నేను ఎంత రెడీగా ఉన్నానో అవతల వాళ్ళకి తెలియాలన్న ఒక తపన అనమాట. సరే అని ట్రై చేశారు. చేస్తే చెప్పా ఆల్మోస్ట్ ఒక 1.5 pages పెద్ద డైలాగ్ చెప్తే పూరి జగన్నాథ్ గారు కనీసం
ఈ నెల ఏదో చెప్తే ఆయన ఒకసారి అలా చూసాను, అతను ఓకే చెప్పించాడు రండి నేను, సార్ మీరు కూర్చోండి ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చేద్దరు కానీ. అతను పాపం అక్కడున్న ఆర్టిస్ట్కి ఏదో సమ్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. ఓకే ఓకే అని పక్క వెళ్ళారు. నేను వచ్చాను, వచ్చి టక చెప్పేస్తున్నాను, మిత్రులరా మనకి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, దేశానికి స్వాతంత్రం కావాలి అది ఇది. సడన్గా నవ్వు వినిపిస్తుంది. ఏంటని చెప్పి చూస్తే పూరి గారు నవ్వుతున్నారు. నవ్వుతూ దగ్గరికి వచ్చి ఏ లేదు బాగుంది ఎవరు రిలాక్స్ అవ్వకండి వెంటనే టేక్ చేద్దాం. దగ్గరికి వచ్చి మీ పేరు? సార్ హర్ష గారు ఇది మీరు చాలా క్యాజువల్గా చెప్తున్నారు, చాలా రియలిస్టిక్ యాక్టింగ్, ఇది బాగుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మా శివ సినిమాలో అట్లా అన్ని శివాకి అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేస్తారో అప్పుడు తెలుసు. రాము గారి స్టైల్లో క్యాజువల్గా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటే అలా ఉంది, అలా ఉంది. కానీ ఇది అలా కాదు, విప్లవాత్మకమైన సీరియల్ ఇది, ఎపిసోడ్ ఇది. అప్పుడు కొంచెం ఆ భావోద్వేగాలన్నీ చూపిస్తూ ఎమోషనల్గా చేయాలి అంటే ఓకే సార్ అని ఇంకొక టేక్ అయింది, చేస్తారు. మిత్రులారా ఇది అది గట్టిగా మాట్లాడుతుంది. ఓకే అయిపోయిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి 2 ఎపిసోడ్స్ చిన్న ఎపిసోడ్స్ అవి. నెక్స్ట్ ఎపిసోడ్లో లీడ్ రోల్ ఇవ్వండి ఇతనికి అని చెప్పేసి జోగినాయుడు గారు చెప్పారు. జోగినాయుడు గారు వచ్చి హ్యాపీగా గుడ్ లక్ అండి ఆల్ ద బెస్ట్ లీడ్ కొట్టేశారు వెంటనే. సో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి లీడ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఇప్పుడు నాకు రాజా హోదా అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను నాతో వచ్చి కాస్ట్యూమర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకో పలానా ఎపిసోడ్ రోల్ ఇతను చేస్తున్నారు ఇతనికి ఇవ్వండి. మళ్ళీ సేమ్ కాస్ట్యూమర్ ముందే ఇచ్చిన బట్టలు వేసుకుని వెళ్ళి సార్ ఎంత సినిమాటిక్ లైఫ్ అంటున్నా అది, ఇవన్నీ సినిమాలో చూస్తే రియల్ లైఫ్లో ఏదే జరుగుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు ట్రీట్మెంట్ అంతా మారింది, వచ్చాను డైలాగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ పూరి గారితో. కాస్ట్యూమర్తో ఒక యాక్చువల్గా అది చెప్పకూడదేమో అనుకున్నాము. అంటే యాక్చువల్గా అది ఏంటంటే కాస్ట్యూమర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం అప్పుడు కూడా ర్యాష్గా ఏదో మాట్లాడాడు. అంటే నా హైట్ కొంచెం ఎక్కువ, మరి ఏ మెజర్మెంట్స్ తెలియదు కానీ నాకు కొంచెం టైట్ అయిపోవడం, పొట్టి కొంచెం ఏదో అంటే ఏంటి చాలా మాట్లాడుతున్నావు నువ్వు అని ఏదో మాట్లాడేది సార్. కొంచెం ఈసారి నాకు కోపం వచ్చింది ఫస్ట్ టైం. వచ్చి పక్కకి వెళ్ళి అది అతని ఈగో ప్రాబ్లం మరొకటి కాదు. సో అసిస్టెంట్ డైరెక్టర్ అదే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ జోగినాయుడు ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ పలానా కాస్ట్యూమర్ కొంచెం రఫ్గా మాట్లాడుతున్నాడు సార్, ప్రతి చిన్న విషయం మీకు వచ్చి చెప్పుకోలేను కాదు, మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మిగిలిన వాళ్ళ పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది నాకేలా. జోగినాయుడు అస్సలు ఆయన తట్టుకోలేడండి. టక్క వచ్చి ఫుల్ లెఫ్ట్ రైట్ సెంటర్ వాయించారు కాస్ట్యూమర్. ఆయన చేస్తే ఈవెన్ పూరి గారు కూడా ఏదో మాట ఏంటో గొడవ సరిగ్గా చూసుకోండి ఏదో అలాంటిది ఏదో అంటంతో చాలా కోపం వచ్చింది. అయిపోయింది అప్పటికే ఫుల్ బ్యాటింగ్ పడితే నాకు కావాల్సిన డ్రెస్ అప్పుడు ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చాడు. ఆ డ్రెస్ తొడిగినప్పుడు ఇలా కసిగా తొడిగి వెళ్ళిపోతుంటే ఇలా ఆపాడు. అన్నా చూశాను నేను, గుర్తుపెట్టుకుంటానన్నా గుర్తుపెట్టుకుంటా అన్నాడు. కాలితో ఉంది కదా ఆల్రెడీ నాకు. వెంటనే చెప్పా, అన్నా ఎక్కువ కష్టపడకు, ఎందుకంటే నేను ఏ పని చేసినా గుర్తుండిపోయేలా చేస్తాను. పంచ్ డైలాగ్ అనమాట. అలా ఉండిపోయి వెంటనే మొత్తానికి అంటే ఇది ఏంటంటే అంటే తక్కువ స్పాన్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయని చెప్పడమే ఇంకా దీని ఉద్దేశం. ఇంతకన్నా ఘోరమైన చాలా ఉంటాయి, ఇంతకన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. ఇది నేను ఎందుకు 10 సార్లు గుర్తుపెట్టుకునే విషయం అంటే ఒక్క రోజులో నేను జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేయటం ఏంటి, 100 రూపాయల కోసం నేను వెళ్ళటం ఏంటి, 100 రూపాయలు సార్ అప్పుడే. అంటే అప్పుడు నా పేమెంట్ కూడా 500 రూపీస్ పర్ డే. బట్ అసలు డబ్బులు లేవు ఆ టైంలో. అంటే ఉన్నాయి తొందరగా అయిపోతున్నాయి, నెక్స్ట్ ఏంటో వర్క్ ఉండట్లా. ఏంటి అంటే మరి ఆ మేనేజర్ ఎందుకు నేను గుర్తొచ్చానో రా నువ్వే చదువు కానీ అంటే వెళ్తే అంటే ఏం చెప్పడానికి వస్తున్నానంటే చిన్న రోలా జూనియర్ ఆర్టిస్టా నేను ఎందుకు వెళ్తాం అనుకుని ఉంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. సో నేను యాక్ట్ చేసిన రుతురాగాల కన్నా ఈ ఎపిసోడ్ ఫస్ట్ టెలికాస్ట్ అవటం, అది ఫస్ట్ ఎపిసోడ్ నేను చిన్నది చేశాను కదా ఆ 30 years ఇండస్ట్రీ, ఆ రోల్ కాదు, మెయిన్ లీడ్ చేసిన ఇంకో ఎపిసోడ్ అది ఫస్ట్ టెలికాస్ట్ అయింది. సో మెయిన్ లీడ్, సో ఫస్ట్ టెలివిజన్లో చూసుకోవటం, అది రావటం, మా పేరెంట్స్ కూడా చూడటం హ్యాపీ అనమాట. సో సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎక్స్పెక్ట్ చేసేవే అవ్వాలని అనుకోకూడదండి. ఆ మాటకు వస్తే నేను ఇదే చెప్తాను మా ఫ్రెండ్స్ అందరికీ, నేను ఊహించుకొని నేను కళ్ళగానే నేను డిజైన్ చేసుకున్న లైఫే నేను లీడ్ చేయాలనుకొని అదే అవ్వాలని కానీ వచ్చుంటే ఇప్పటికి ఎక్కడో చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవాడిని. నాకు వస్తున్న ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఏది వచ్చినా కాదనకుండా వెళ్ళిపోయానండి.